ఆశల చెట్టు. పవన్, గణేష్ ఇద్దరు ఒక రోజున వాళ్ళ ఊరి దగ్గర ఉన్న అడవిలోకి వెళ్ళి దారి తప్పారు. అడవిలో అంతా తిరిగి అలసిపోయారు. అంతలో వాళ్లకు ఎదురుగా ఓ పెద్ద చెట్టు కనబడింది. దాని పూలు, కాయలు, కొమ్మలు అన్నీ బంగారు రంగుల్లో మెరుస్తున్నాయి. ఈ కాయలు కోసుకుందాం, ఆకలి వేస్తుంది అని అన్నాడు గణేష్. ఇవి తినేందుకు పనికి రావేమో, ఇక్కడ ఒక్క పిట్ట కూడా లేదు చూసావా అని అన్నాడు పవన్ తన చుట్టూ చూస్తూ. కొన్ని కోసుకెళ్దాంలే, మా తాతకు తెలియని చెట్టు లేదు అని అన్నాడు. కనీసం ఇది ఏం చెట్టో అయినా తెలుస్తుంది అంటూనే గబగబా చెట్టు ఎక్కిన గణేష్ చకచకా కొన్ని కాయలు కోసి పవన్ దగ్గరికి విసిరాడు. పవన్ వాటిలోంచి ఒక కాయను తీసుకొని కొరికి చూశాడు. కాయ చేదుగా ఉంది, చాలా చెడు వాసన వస్తుంది. గణేష్ కూడా దిగి వచ్చి ఆ కాయని రుచి చూశాడు. చెయ్యి, అందుకేనా వీటిని పిట్టలు కూడా తినట్లేదు అంటూ తాము ఏరిన కాయలన్నీ పడేశారు ఇద్దరు. ఒక్క కాయని మాత్రం తీసుకెళ్దాం, తాతని అడిగితే ఇది ఏం చెట్టో తెలుస్తుంది అని అన్నాడు. జేబులో ఒక కాయను పెట్టుకున్నాడు గణేష్. ఇద్దరు దారులు దిక్కులు చూసుకుంటూ అడవిలోంచి బయటపడి అతి కష్టం మీద ఊరు చేరుకున్నారు. గణేష్ వాళ్ళ తాత మామూలుగా అయితే ఎప్పుడు శక్తి లేదు అని ముడుచుకొని పడుకొని ఉండేవాడు. అతను ఇప్పుడు ఆ కాయని చూడగానే లేచి గంతులు వేయటం మొదలుపెట్టాడు. ఇవి ఎన్ని తింటే అన్నేళ్ళు ఎక్కువ బ్రతుకుతారంట. ఈ బంగారం చెట్టు ఎక్కడ కనిపించింది, నన్ను అక్కడ తీసుకోండి అంటూ తాత అన్నాడు. పిల్లలు బిక్కమొహాలు వేశారు. దారి తప్పడం వల్ల అక్కడికి వెళ్ళగలిగారు, కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళే దారి తెలీదు వాళ్లకు. అయినా ఇది ఒట్టి పనికి మాలిన చెట్టు తాత, వీటి కాయలు ఎంత చేదు ఎంత చెడు భరించలేం. బంగారం అయితేనేమి, వెండి అయితేనేమి, ఇది ఒట్టి ఆశల చెట్టు మాత్రమే అని అన్నారు పిల్లలిద్దరూ. అయినా వాటి మీద ఆశతోటి అడవి అంతా గాలించాడు తాత. ఎంత వెతికినా ఆ బంగారు చెట్టుకు మాత్రం కనిపించలేదు తాతకు.